I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about the lesson metal carbonyls. In this lesson, here the topic is structure of chromium and nickel. Structure of chromium hexacarbonyl CrCO6. ఫస్ట్ మనం క్రోమియం స్ట్రక్చర్ని చూద్దాం. క్రోమియం హెక్సాకార్బనైల్ CrCO6 ఫస్ట్ వస్తే ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే CrCl3 ప్లస్ CO gives rise to CrCO6. క్రోమియం క్లోరైడ్ తీసుకుని కార్బన్ మోనాక్సైడ్ తోటి కంబైన్ చేసినప్పుడు మనకి క్రోమియం హెక్సాకార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద presence ఆఫ్ ట్రైథైల్ అల్యూమినియం ఇన్ ఈథర్. ద స్ట్రక్చర్ ఈస్ derived on the basis of first one, vapor density and freezing point of solution of chromium hexacarbonyl in benzene indicates the molecular formula as CrCO6. వేపర్ డెన్సిటీ ఇంకా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ క్రోమియం హెక్సాకార్బనైల్ తీసుకుంటే బెంజీన్లో అది మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే క్రోమియం హెక్సాకార్బనైల్కి CrCO6 ఫార్ములా అనేసి చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఇండికేట్స్ దాట్ CrC bond length is 1.92 angstrom. Next, carbon oxygen bond length is 1.16 angstrom. Next, chromium oxygen bond length is 3.08 angstrom. Molecule has regular octahedral structure. సో ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ నుంచి క్రోమియంకి కార్బన్కి మధ్యలో బాండ్ లెంగ్త్ వచ్చి 1.92 యాంగ్స్ట్రామ్స్ అనేసి తెలుస్తుంది. నెక్స్ట్ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ లెంగ్త్ వచ్చి 1.16 యాంగ్స్ట్రామ్స్. అండ్ థర్డ్ వన్ క్రోమియము ఆక్సిజన్ బాండ్ లెంగ్త్ ఇస్ 3.08 యాంగ్స్ట్రామ్స్. ఇంకా మాలిక్యూల్ తీసుకుంటే దానికి రెగ్యులర్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని తెలుస్తుంది. మోడర్న్ వ్యూ నుంచి మనకి మోడర్న్ వ్యూ ప్రకారం తీసుకుంటే ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 5 3D and 1 4s chromium in excited state లో మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కన్సిడర్ చేసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1. సో మనకి ఇక్కడ క్రోమియంకి 3Dలో 5 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అలాగే 4sలో 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ టోటల్గా 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CrCO6 3 4p 1 4s and 2 3d orbitals intermix to form 6 d2sp3 hybrid orbitals. Now the 3 unpaired electrons in the 3 pure 3d orbitals form pi bonds with the 3 CO molecules which also form sigma bonds with 3 d2sp3 orbitals having 1 electron each. The remaining 3 empty d2sp3 orbitals form day2 bonds by accepting electron pair from the 3 CO molecules. సో ఇక్కడ CrCO6 ఫార్మేషన్లో అసలు ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది తీసుకుంటే మనకి ఇక్కడ 3 4p ఆర్బిటాల్స్ 1 4s ఆర్బిటాలు అండ్ 2 3d ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి ఒకదానితో ఒకటి అంటే ఆ మూడు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసి మనకి 6 d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. సో దీనికి ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అది ఇలా తీసుకున్నాం చూడండి. క్రోమియం తీసుకున్నప్పుడు మనకి 3Dలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4sలో 1 ఎలక్ట్రాన్ ఉంది 4p వచ్చి 0 అనమాట. సో ఇట్లా తీసుకున్నాం ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు మనకి హైబ్రిడైజేషన్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నారు 3 4p ఆర్బిటాల్స్ 1 4s ఆర్బిటాల్ 2 3d ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి మనకి d2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయ్యి d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఎన్ని ఆర్బిటాల్స్ని ఇస్తున్నాయి ఇక్కడ అంటే డీలో 2 ఆర్బిటాల్స్ ఎస్లో 1 పిలో 3 ఆర్బిటాల్స్ టోటల్ వచ్చి 6 ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి మనకి. సో ఇలా ఫామ్ అయినప్పుడు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈ క్రోమియం వచ్చి మళ్ళీ CO మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవ్వాలి కదా CrCO6 స్ట్రక్చర్ని ఫామ్ చేయాలి అంటే. సో మరి ఆ ఓవర్లాపింగ్స్ ఎలా జరుగుతాయి అంటే నౌ ద 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద 3 pure 3d orbitals form pi bonds with the 3 CO molecules.
సో హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి ఇక్కడ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3Dలో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ప్యూర్ ఫామ్లో ఉన్న 3D అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మనకి CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాపింగ్స్ జరిగి ఏ బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి, పై బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. Which also forms sigma bond with 3 D2sp3 orbitals having 1 electron each. సో నెక్స్ట్ ఇంకా మనకి హైబ్రిడైజేషన్లో ఉన్న ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఈ CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాపింగ్స్ జరిగి ఏ బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి, ఇక్కడ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ d ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకి CO మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వని 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఈ CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాపింగ్స్ జరిగి పై బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా 4Pలో ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఎంటీ ఆర్బిటాల్స్ వచ్చి మనకి CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాపింగ్స్ జరగడం వల్ల మనకి ఇక్కడ ఏ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అంటే డే2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇవి ఎంటీ బాండ్స్, ఓన్లీ CO మాలిక్యూల్స్ కెన్ డొనేట్ ద ఎలక్ట్రాన్స్, CO మాలిక్యూల్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయి. ఈ ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి మెటల్ ఆటమ్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక 3 డే2 బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ డే2 బాండ్స్ ఫామ్ అయిన వాటికి ఇలా మనం యారో తోటి రిప్రజెంట్ చేస్తాం బాండ్స్. నెక్స్ట్ ఈ COకి తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రిపుల్ బాండ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 CO మాలిక్యూల్స్కి అంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఫామ్ అయింది. ఈ 3 COకి మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి డబుల్ బాండ్స్ అంటే ఇక్కడ కార్బన్కిను ఇంకా మెటల్ ఆటమ్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది అనమాట. మెటల్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో కూడా ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. అంటే ఉన్న 6 CO మాలిక్యూల్స్లోనూ మనకి 3C డబుల్ బాండ్ ఓస్ 3C ట్రిపుల్ బాండ్ ఓస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీని ప్రకారం మనకి ఇక్కడ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి D2sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. ఇట్లా మనకి క్రోమియం హెక్సాకార్బనల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఈ యారోస్ రిప్రజెంట్ చేసేవి ఏంటి అంటే డే2 బాండ్స్. ఎన్ని ఉన్నాయని చెప్తున్నాం ఇక్కడ 3 డే2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డే2 బాండ్స్ 3 రిప్రజెంట్ చేసి ఈ కార్బన్కి పక్కన ఆక్సిజన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్స్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఇంకా మిగిలిన 3 COకి కూడా ఏంటి డబుల్ బాండ్స్ ఉన్నాయి కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో. అంటే మెటల్కిను ఈ కార్బన్కి మధ్యలో కూడా పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ డబుల్ బాండ్ ఇక్కడ డాటెడ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేసుకున్నాం. Thus, CrCO6 has 2 types of chromium carbon bonds, sigma CrC triple bond O అంటే డే2 బాండ్స్ అనమాట. నెక్స్ట్ డబుల్ బాండ్ Cr డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O అంటే క్రోమియంకిను కార్బన్కి మధ్యలో మనకి డే2 బాండ్స్ సిగ్మా బాండ్స్ ఉన్నాయి, అలాగే డబుల్ బాండ్స్ కూడా ఫామ్ అయినాయి అనమాట. D2sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అనేసి చెప్తాం క్రోమియం హెక్సాకార్బనైల్ తీసుకుంటే. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నికెల్ కార్బనైల్. సో ఇప్పుడు రెండోది నికెల్ కార్బనైల్ తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఫామ్ అవుతుంది అంటే టెట్రాకార్బనైల్ ఫామ్లో ఉంటుంది NaCO4 ఫామ్లో. అది ఎలా వస్తుంది అంటే Na+4CO gives rise to NaCO4. నికెల్ తీసుకుని 4 CO మాలిక్యూల్స్ తోటి కంబైన్ చేస్తే మనకి నికెల్ టెట్రాకార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ ఆఫ్ నికెల్ కార్బనైల్ షోస్ దట్ ఇట్స్ కాన్ఫిగరేషన్ ఇస్ tetrahedral. The 4 carbonyl groups lying at the corners of a regular tetrahedron. The nickel CO group is linear. The distance for nickel carbon is 1.82 angstroms and for CO is 1.15 angstroms. సో ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ నుంచి నికెల్ కార్బనైల్కి ఏ స్ట్రక్చర్ ఉంటుందని చెప్తున్నారు, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంకా 4 కార్బనైల్ గ్రూప్స్ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే నికెల్కి 4 కార్నర్స్లో రెగ్యులర్ టెట్రాహైడ్రన్ కింద అరేంజ్మెంట్ జరిగి ఉంటుంది అని చెప్తున్నారు. సో NiCO గ్రూప్ తీసుకున్నప్పుడు మనకి ఇది లీనియర్గా ఉంటుంది. నికెల్కి కార్బన్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చి 1.82 యాంగ్స్ట్రామ్స్, అలాగే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ లెంగ్త్ వచ్చి 1.15 యాంగ్స్ట్రామ్స్. According to modern view, electron from 4s2 orbitals gets excited to 4p orbital. సో నికెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కన్సిడర్ చేసుకుంటే నికెల్ అటామిక్ నెంబర్ 28, గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ 1s2 2s2 2p6 3s2 3p6 3d8 4s2.
ఎగ్జైటెడ్ స్టేట్లో తీసుకున్నప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే 1s2 2s2 2p6 3s2 3p6 3d8 4s1 4p1. ఏమైంది ఇక్కడ మనకి 4sలో ఉన్న ఒక ఎలక్ట్రాను 4pలో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు గ్రౌండ్ స్టేట్లో 4p 0 అనమాట. అందులో 4pలోకి ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అంటే ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. ఎస్లో నుంచి పీలోకి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది. దస్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ నికెల్ హ్యాస్ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నికెల్ తీసుకున్నప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో మనకి ఇక్కడ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చాయి. ఏంటా 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఇన్ 3d ఆర్బిటాల్స్. 3dలో 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4sలో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. అలాగే 4pలో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. టోటల్ వచ్చి 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ద 4 అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్ మెర్జ్ టు గివ్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆర్బిటాల్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి అంటే ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యి మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అవి ఎలాగో చూద్దాం. The two unpaired electrons in 3d orbital which do not undergo hybridization form pi bonds. The two sp3 hybrid orbitals form sigma bonds with carbon atoms of the two CO molecules. The other two CO molecules form coordinate bond with the two empty sp3 hybrid orbitals of nickel atom. సో ఇక్కడ మనకి బాండింగ్స్ అవి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. నికెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 3d8 4s1 4p1 అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయ్యేవి ఏ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే 4s ఆర్బిటాలు 4p ఆర్బిటాలు హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ అనేసి చెప్తాము. ఇక్కడ మనకి మరి కార్బన్ నికెల్ టెట్రాకార్బైల్ ఫామ్ అవ్వాలి అంటే మనం తీసుకున్న మెటల్ నికెల్ వచ్చి కార్బన్ మోనాక్సైడ్ తోటి బాండ్స్ని ఫామ్ చేసి స్ట్రక్చర్ని ఫామ్ చేయాలి కాబట్టి ఎలా ఓవర్లాపింగ్స్ జరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. The two unpaired electrons in 3d orbital which do not undergo hybridization form pi bonds. ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్న అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 3Dలో ఉన్న అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాపింగ్స్ జరిపి మనకి పై బాండ్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ the two sp3 hybrid orbitals form sigma bonds with carbon atoms of the two CO molecules. ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఉన్న అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆ CO మాలిక్యూల్స్ తోటి ఓవర్లాపింగ్స్ జరిగి మనకి సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. హైబ్రిడైజేషన్లో ఉన్నవి సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. హైబ్రిడైజేషన్లో లేని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ మనకి పై బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇంకా మనకి ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రెండు వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. అవి రెండు మనకి అనదర్ CO మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి డేటివ్ బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ CO మాలిక్యూల్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎంటీ మెటల్ ఆటమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి రెండు డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి, రెండు పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి రెండు డబుల్ బాండ్స్ ఉంటాయి, సిఓకి మధ్యలో రెండు ట్రిపుల్ బాండ్స్ అనేవి ఉంటాయి.